మార్పులు జాబితాపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మంత్రి గుమ్మనూరు జయరాం సహా పలువురు ఎమ్మెల్యేలు నేతలు తాడేపల్లికి చేరుకున్నారు. నర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి క్యాంప్ ఆఫీస్కు వచ్చారు. మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కూడా మరోసారి తాడేపల్లికి రావడం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నేతలతో చర్చించి ఇన్ఛార్జీలను ఖరారు చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మూడో విడత మార్పులు జాబితాపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులను తన క్యాంప్ ఆఫీస్ కు పిలిపించుకున్నారు సమావేశం కోసం. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, పలువురు మంత్రులను తన క్యాంప్ ఆఫీస్ కు పిలిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. పలు విషయాలపై చర్చించడానికి దీనిపై అప్డేట్స్ ఏంటి? ఉమా, ఇప్పటికే 2 లిస్టులు కూడా వైసీపీ నోటికే చెప్పింది. దాంట్లో దానికి సంబంధించి ఏదైతే మార్పులు చేర్పులు చేస్తా ఉంది, 3వ లిస్టుకు సంబంధించి కూడా కసరత్తు చేస్తా ఉన్నారు. దీంట్లో దాదాపుగా 15 నుంచి 25 సీట్లు మార్పు ఉంటాయని కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా సిట్టింగ్లకు కూడా చాలా మందికి సీట్లు రావనే విషయాలు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే దాదాపుగా 13 మంది సిట్టింగ్లకు కూడా ఎమ్మెల్యేలకు కూడా ఏదైతే 2 లిస్టులు విడుదల చేసిన వైసీపీ అధిష్టానం, దాంట్లో 13 మందికి సిట్టింగ్లకు కూడా టికెట్లు ఇవ్వలేదు. కొంతమంది అంటే మిగతా ఎవరైతే ఉన్నారో వారసులకు, ఒక 6 మందికి వారసులకు ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు దీంట్లో ఎంతమంది సిట్టింగులకు సీట్లు ఇవ్వట్లేదని నువ్వు చెప్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దానిపై సుదీర్ఘంగా కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా దాదాపుగా 5-6 ఎమ్మెల్యేలు కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. దాంట్లో నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అలాగే గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, అలాగే రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డితో పాటు మంత్రిగా ఉన్న కూడా గుమ్మనూరు జయరాంను కూడా పిలిచినట్టు తెలుస్తూ ఉంది. వీటిపై కూడా సుదీర్ఘంగా కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈ నిర్వహించడం జరిగింది. ఈ ఎమ్మెల్యేల గ్రాఫ్ కు సంబంధించి సర్వే నిర్వహించారు. ఎలాంటి గ్రాఫ్ ఉంది, వీరికి మరోసారి టికెట్ ఇవ్వచ్చా లేదనేది కొంత సర్వే కూడా నిర్వహించారు. తర్వాత వీళ్ళకి కాకుండా వేరే వారికి ఎవరికి సీట్ ఇస్తే బాగుంటుందనే విషయాలను కూడా సర్వే ఎంచుకోవడం జరిగింది. అన్నిటి సర్వేలను కూడా బేస్ చేసుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా సర్వే రిపోర్టులను రీజనల్ కోఆర్డినేటర్లు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్నింటిని కూడా బేరీజ్ వేసుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎవరైతే గెలుస్తారో ఆ గెలుపురాలకు టికెట్లు ఇవ్వాలని కూడా భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే 2 లిస్టులు విడుదల చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే 3వ లిస్టుకు సంబంధించి కూడా కసరత్తు నిర్వహించారు. దానికి సుదీర్ఘంగా మరొక వారం రోజుల్లో కూడా 3వ లిస్టుకు సంబంధించి కూడా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. క్యాంపు కార్యాలయం వద్ద అయితే మార్పులకు సంబంధించి 3వ లిస్టుకి అయితే కసరత్తు వేగవంతంగా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఉమశ్రీ, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.